మీకు ఏ మాత్రం అనుమానం పెట్టుకోకు, ఎంత మంది ఉంటే అంతమంది తీసుకొచ్చి 30-40 మంది వచ్చినాడు సార్. అందరూ కొట్టింది 10 మంది అయినా వీళ్ళందరూ లేరా, తల్లిదండ్రులు లేరా, ఎంత మంది అంతమంది జైలు పంపిస్తాం. ఇవాళ ఏం అనుమానం పెట్టుకోదు. మేము నవంబర్ 20 పెళ్లి పెట్టుకున్నాం. పెళ్లి పెట్టుకుంటే మరి పొద్దున్న వచ్చిండు బాబు వచ్చిండయా అంటే నేను సిటీ కాడి నుంచి ఉరికొచ్చిన. ఎందుకు వచ్చిండమ్మా అంటే ఇంటికి వచ్చారు లేడు. ఎడిపోయిందంటే వాళ్ళ బావ ఇద్దరు బయటికి పోయినరా అంది. సరే నేను కాలనీ పోయేస్తా అని చెప్పి నేను కాలనీ పోయినా. కాలనీ పోయి వచ్చేసరికి ఇంటికి వచ్చి స్నానం చేద్దాం బట్టలు ఇప్పేసరికి మాలుడు ఫోన్ చేసి చిన్న దెబ్బ జరిగింది మామయ్య అర్జెంట్గా హాస్పిటల్ రా అన్నాడు. ఏ బండి మించాన పడ్డారేమో ఏదో జరిగిందో అనుకున్నా. ఇది తెలియదు, ఏదో ఎంటీ గ్యాంగ్ ఆట. ఎంటీ గ్యాంగ్ అని పెట్టేసి అంటే పోలీసులు లేరా మనుగూరులో? ఎంటీ గ్యాంగ్ అనా? ఎంటీ గ్యాంగ్ రా మనుగూరుని వెళ్తాందా? ఎంటీ గ్యాంగ్ పెట్టేసి 100-150 మంది వచ్చేసి ఒంటరి గాడి చేసి కొట్టుతప్పుడైంది. వాళ్ళు తల్లి లేరా? ఎంకేనో ఎంటీనో మరి పోలీసులు పెట్టినరో లేకపోతే మనుగూరు పెట్టినరో రాజకీయ నాయకులు పెట్టినరో లేకపోతే ఊళ్ళోళ్ళు పెట్టినరో ఇవాళ నా కొడుకులు లేకుండా చేసిర్రు. నా ఏజ్ మారైపోయింది, నా పరిస్థితి, నన్ను సాధేటోడవుడు, నాకు న్యాయం ఎక్కడ జరిగింది? పెళ్లి ఫంక్షన్ హాల్లో చేద్దామయ్యా అంటే లేదు నా ఒక్క తమ్ముడు, మీ ముగ్గురు అక్కజల్లులో మీరు 4 రోజులు పెళ్లి చేసుకోవాలి. 22 నుంచి 25 ప్రోగ్రాంలు పెట్టుకొని టెంట్లు మాట్లాడి వంటోళ్ళు మాట్లాడి ఎంత అంగామ చేసుకుంటారు వీళ్ళు. వాడిని ఎత్తి నిప్పులు పోసిర్రు అయ్యే వాళ్ళు, వాడిని ఎత్తి నిప్పులు పోసిర్రు. నానా డీజే పెట్టుకొని మీ ఊరేగుతో ఊరు తిరగాలన్నాడు, ఊరేగింపు కావాలన్నాడు, పెట్టుకోన్నాం. ఊరేగింపు టీడీపీ సైడ్ నుంచి పోల్ దాకా వచ్చింది కానీ పెళ్లి చేసే కోరిక నా కోరిక ఆగిపోయింది అయ్యా. ఇట్లాంటి కొడుకు ఇట్లాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే ఆ ఎంపీ కానీ మెయింటెనెన్స్ ఎవరు? రాజకీయ నాయకుల ఎవరు మెయింటెనెన్స్ చేసేది ఎవరు? వాళ్ళు పోషించేది ఎవరు? వాళ్ళు అంతమంది వచ్చి కొడతా ఉంటే మనుషులా లేకపోతే మన ఏమన్నా మానవ మృగాలమా? ఒక కాకి చేస్తే 100 కాకులు వాళ్తాయి. ఒకరిని పట్టుకొని కొడతా ఉంటే అంతమంది నుంచొని చూస్తారంటే ఏమనుకోని ఇది ఏం చేద్దాం అనుకుంటారు? మనుగూరిని ఇంటికో బెల్ షాప్ పెడతారు. నైట్ 9 దాటితే ఇంటికి రావాలంటే భయం వేస్తుంది. రోడ్డు మీద సిట్టింగ్లు పెడతారు. బెల్ షాప్ అంటే ఏంటి? కొనుక్కోవాలా, పోవాలా, వాడు కొంపలు ఊకోవాలి, తాగాలి. పెడతావు దారం వస్తా అంటే అడ్డ ఏంటంటే బాటిల్ లేపడం. భయంతో ఉరుక్కుంటూ నడుపుతాను మేము. బిట్టోళ్ళకి తిరుగుతారు అంటారు, పోలీస్ స్టేషన్ అంటారు, డివిజన్ ఆఫీస్ అంటారు, డిఎస్పీ ఇక్కడే ఉన్నాడు. ఏం చేస్తాడు? ఎవరికి న్యాయం చేస్తాడు? ఇవాళ చచ్చిపోయినాక భద్రం గారు నీకు న్యాయం చేస్తావు, ఏం చేస్తావు? నాకు న్యాయం నా కొడుకు పోయినాకనా? ఆ ఎంటీ గ్యాంగ్ ఇన్ని రోజులు ఉన్న సంగతి పోలీసులకు తెలవదా? ఈ గంజాయి అమ్మే తోటలు తెలవదా? తాగేటోళ్ళు తెలవదా? పట్టుకున్న ఏం చేయాలి? అన్నాన్ బెయిల్ అరెస్ట్ వాడిని చేయాలి. దొరికినోడిని వాడికి పనిష్మెంట్ అయ్యి వాడు నేను మనిషిలా మారినా నేను పోయి మనుషుల్లో బతుకుతా అన్నప్పుడు వాడిని బయటికి రానియాలి. వాళ్ళు ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. ఏ కోర్టులో కూడా ఏ న్యాయవాది కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి లేదు. ఏ న్యాయవాది బెయిల్ కోసం అని వస్తాడో ఆ న్యాయవాదిని మా ముందు కూర్చోబెట్టాలి. బెయిల్ అనేది అసలు ఉండొద్దు. ప్రతి ఒక్క వ్యక్తికి శిక్ష పడాలి. ఇవాళ మా ఇంట్లో మా తమ్ముడికి జరిగింది, రేపటి రోజు ఎవరింట్లో జరగొద్దు. ఒక గ్యాంగ్ నడుస్తుంది, పోరగాళ్ళ గ్యాంగ్ చేస్తారు అనేసి అని అంటే ఇక్కడ రాజకీయం ఏంటిది? పోలీస్ స్టేషన్ ఏంటిదండి ఇది? అసలు ఇవాళ మీరు వచ్చారు ఇన్ని పట్టుకొని, మీకు తెలియదండి ఇవన్నీ జరుగుతున్నాయి. మీరే కదా పబ్లిక్ తెలియజేయాల్సింది. మీరు కూడా ఒక బాధ వచ్చిన తర్వాత ఇవాళ మాట్లాడండి అని అంటారు. ఇదే ప్రతి జరిగిన దగ్గర కల్లా మీరు వెళ్ళి చేస్తే ఇలాంటి పొజిషన్ రాదు కదండి. పోలీసు వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలీదు, మేము మీడియా ఎంత పబ్లిసిటీ ఇస్తుందో మాకు తెలీదు. మాకు ఆ గ్యాంగ్ కావాలి, ఆ గ్యాంగ్ మొత్తానికి శిక్ష పడాలి. శిక్ష పడింది కూడా. ఇప్పుడు ఎన్ని మైకులు అయితే మా ముందున్నాయో అవన్నీ మాకు ఆ శిక్షని చూపించాలి. ఇవాళ మా ఇంటి దగ్గరికి బాధలు వచ్చినప్పుడు మమ్మల్ని అడగడం కాదు, రేపు వాళ్ళని నిలబెట్టిన తర్వాత కూడా మీరు కూడా చూపియాలి. అట్లా చేసేటట్టు ఇంకొకసారి గ్యాంగ్ రావాలి అని అంటే భయపడాలి.
మీడియాకి భయపడాలి, పోలీస్ స్టేషన్ కి భయపడాలి, రాజకీయానికి భయపడాలి, అన్నిటికీ భయపడాలి. ఏ న్యాయవాది అయితే వాళ్ళ కోసం బెయిల్ కోసం వాళ్ళ దగ్గరికి పోతాడో ఎవరు ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ చేసినా కూడా ఆ రాజకీయ ఆ పార్టీని నాశనం చేయడానికి మేము కంకణం కడతామని మనం చేస్తారు, ధర్నా చేస్తారు సిద్ధమే. అమర నిరహార